ఇదే ఇండియాలో 22 years కుర్రోడు కూడా కోటి సంపాదించినాడండి. ఇదే హైదరాబాద్ సిటీలో బిజినెస్ స్కోప్ పెరిగింది. కానీ డజంట్ మీన్ దట్ అందరూ సంపాదించరు. అలా అమ్మాయి ఎక్కడ మరి 25,000కి పనికిరాని వాళ్ళు ఉన్నారు. అంటే స్టూడెంట్కి మీకు ఇండియన్ సిస్టమ్ బెనిఫిట్ రావాలి అంటే మీరు ఏదో సగం నాలెడ్జ్తో ఏదో స్కూల్లో వేసి హాస్టల్లో వేసి వెళ్ళిపోవడం, లేకపోతే మీరు ఊహించుకుని వెళ్ళిపోవడం, టాప్ సెక్షన్లో కాకుండా కింద సెక్షన్లో ఎక్కడన్నా పాడేస్తే మనిషిగా ఎవడో పట్టించుకోడండి అసలు ఇండియన్ సిస్టంలో. మీరు కానీ మీ ఎంత పిల్లడు చిన్న పిల్లడు ఉండండి, మీరు పట్టిగా డబ్బులు కట్టి 1,00,000 2 లక్షలు కట్టిగా వేస్తే పట్టించుకుని నాదుడు లేడుండండి ఇండియన్ స్కూల్స్లో కార్పొరేట్ సిస్టంలో. వాడు షార్ప్ ఉన్నాడు అనుకోండి పట్టుకుంటారు. మా అబ్బాయి షార్ప్ పట్టాడు అలాగంటాడు పేరెంట్. షార్ప్ అవునో కాదో టెస్ట్ చేసుకునే విధానం ఉంది కదా, ఆ టెస్టింగ్ చేయించుకోమంటున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సిస్టమ్ మీద అవగాహన ఉండి, ఎగ్జామ్స్ మీద అవగాహన ఉండి, స్కూల్ సిస్టమ్ మీద అవగాహన ఉండి, బ్యాచెస్ ఉంటాయండి, లేయరింగ్ సిస్టమ్ మీద అవగాహన ఉండి, నీ అంబిషన్స్ ఏంటి, ఇదంతా కొంత అవగాహన తెచ్చుకుని చేయాలి తప్ప పెరిఫెరీ చూడకూడదు.